लक्ष्मीं जातवेदो भवावः तां पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनाथप्रबोधिनीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपमयं श्रियं चन्द्रां प्रभासां ज्वलन्तीं श्रियं लोके देवतां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां वामृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसादनति सुमानान्तराजाष्टमात्यामलक्ष्मीः क्षिप्तिपासाफलाङ्ग्रेष्ठारण्यं प्रभूतं गावो दास्योऽश्वान् तन्नो लक्ष्मीः प्रचोदयात्। విశేషమైనటువంటి అనేక కార్యక్రమాలతో ఏపీ ట్యాక్స్ బార్ అద్భుతంగా నిర్వహించిన కార్యక్రమం అనంతరం ఇవాల్టి రోజు గుంటూరు
మన ప్రాంతంలో ఇక్కడ అత్యంత విశేషంగా ఇవాల్టి రోజు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దాదాపుగా అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ శాఖలో చక్కటి సేవలను అందించి ఇటు సేవలు కేవలం వృత్తిపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా దినదిన ప్రవర్ధమానమై చాలా అత్యంత విశేషంగా ముందుకు వెళ్తూ ఇవాల్టి రోజు వృత్తి కాకుండా ఆధ్యాత్మికంగా ఇంకా మరింత స్థానంలో వెళ్ళేటటువంటి అవకాశాన్ని పొందుతూ ఇవాల్టి పదవీ విరమణ మహోత్సవ సన్మాన వేడుకలలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి శ్రీ రవిశంకర్ గారికి కె రవిశంకర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి ఆహ్వానం తెలియజేస్తూ అలాగే ముఖ్య అతిథులుగా ఇవాల్టి రోజు అతిథులుగా వచ్చినటువంటి శ్రీ శివశంకర్ గారు, అలాగే శ్రీ రమేష్ సార్ గారు, అలాగే మార్కండేయ శర్మ గారు పెద్దలందరికీ ఆహ్వానం పలుకుతూ, అలాగే ప్రభుత్వ శాఖ నుంచి విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, ట్యాక్స్ ఫర్టినిటీ మిత్రులందరికీ, బంధుమిత్రులు ఎవరైతే వచ్చారో వారి తరపున అందరికీ, స్నేహితులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మొదటగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ డాక్టర్ రామరాజు శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రాక్టీషనర్స్ అధ్యక్షులు శ్రీ మునికృష్ణయ్య గారు వారు చిన్న సత్కారంతో ఆహ్వానిస్తారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ వాణిజ్య పన్నుల శాఖలో మాకు ఏదన్నా పని పడినప్పుడు ఆ పనులన్నింటినీ చక్కగా పై స్థాయిల్లో అవసరమైన సందర్భంలో నేనున్నానంటూ తీరుస్తూ మా అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ డి రమేష్ గారు, కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, వారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. శ్రీ ఏవిఎస్ కృష్ణమోహన్ గారు వారికి చిన్న ఆహ్వాన సత్కారాన్ని అందిస్తారు. మాకు మరొక పెద్ద దిక్కు ట్యాక్సుల విషయంలో కానీ ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ సంబంధించిన విషయాల్లో కానీ పూర్వం నుంచి ఈ రోజు దాకా కూడా అందరినీ ప్రేమతో పలకరిస్తూ అన్ని సమస్యల్ని తీర్చడంలో సఫలీకృతులైనటువంటి పెద్దలు, అపెలెట్గా అథారిటీగా ఉంటూ తిరుపతిలో బాధ్యతలు స్వీకరించే మా చక్రరమణ గారు వారికి స్వాగత లాంఛనంతో చక్కగా ఆహ్వానిస్తారు. ఇంగ్లీష్ అలవాటైపోయి ఇబ్బంది పడుతున్నాం సార్. ఒక తరం తర్వాత మరొక తరం, ఏ తరం మనల్ని ఇబ్బందుల్ని ఏమాత్రం పడుతున్నా కూడా అది మనసు నుంచే ఏమాత్రం ఓర్చుకోకుండా నేనున్నానని ధైర్యము, నేనున్నాననేటటువంటి ఒక భరోసా ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప కుటుంబం. ఆ కుటుంబంలో రెండో మా పెద్ద దిక్కు మా అన్నయ్య గారు ఎంవిజేకే కుమార్ గారు. వారు ఈ సంస్థకి వారు ఫౌండర్ ప్రెసిడెంట్. అలాగే వారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ స్వాగత లాంఛనాలతో మా ఫణికుమార్ అన్న గారు వారికి చక్కగా ఆహ్వానం పలుకుతారు. అలాగే సంస్థకి ప్రధాన భూమిక కార్యదర్శి జల్లూరి సురేష్ కుమార్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ సుబ్బారావు గారు వారికి స్వాగత లాంఛనాలతో చక్కగా ఆహ్వానం పలుకుతారు. అలాగే మా సంస్థకి నిన్నటి రోజే చాలా కాలం తర్వాత బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేసి డబ్బులు ఖర్చు పెట్టేసి నా దగ్గర ఏమి లేదని చెప్పి మళ్ళీ కొత్తగా వసూలు చేయడంలో, అలాగే అందరినీ చాకచక్యంగా మాటలతో దించడంలో సమర్థులైనటువంటి మా ట్రెజరర్ గారు ఫణికుమార్ గారిని వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. రమణ గారు వారికి స్వాగత లాంఛనాలతో చక్కగా ఆహ్వానం పలుకుతారు. ఇక ఇవాల్టి హీరో, ది హీరో ఆఫ్ ది ఫంక్షన్, గంభీరం పేరుకే కానీ పలకరిస్తే చిరునవ్వులు లేడు ఆయన. ఎప్పుడు నవ్వు ఆయన సొంతం. ఎవరు వెళ్ళినా కాదు అనేటటువంటి గుణం లేదు. అందరినీ దగ్గరగా తీసుకుంటారు, అందరితో చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తే ఆ ప్రాంతంలో వాళ్ళంతా శ్రీచక్రం ఆకర్షించుకునేటటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి, సమర్థుడు. అలానే ఆయనకు అంత ప్రోత్సాహిస్తున్నటువంటి వారి ధర్మపత్ని కారణం చేత ఆయన ఇంకా విశేషంగా ఎంతో స్థాయిలో ముందుకు వెళుతూ ఇవాళ రోజు సంతానం కూడా చాలా మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇవాళ రోజు
మన ముఖ్య కార్యదర్శి కె రవిశంకర్ గారిని వారిని ఆహ్వానించడానికి ముందుగా మరొక కార్యదర్శి మన సునీల్ అహ్మద్ గారు తిరుపతిలో ఉన్నారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వారిని రవిశంకర్ సార్ గారిని మన సునీల్ అహ్మద్ గారి వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆహ్వానం చేస్తూ అందుకే సార్ సునీల్ అహ్మద్ గారికి మునికృష్ణయ్య గారు స్వాగత లాంఛనాలతో చక్కగా ఆహ్వానిస్తారు. అందరినీ ఆశీనులు కావాల్సిందిగా ప్రార్థన చేస్తూ తొలిగా ఈ కార్యక్రమంలో వేద స్వస్తితో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. పండితులు ఇద్దరు కూడా వచ్చి వేద స్వస్తితో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం ఇంద్రం వో విశ్వదస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రన్నరో నేమధితాః వందే యత్పార్యాయునజతే ధియస్తాః శూరో నృషాదాశవసశ్చకాన ఆగోమదివ్రజే భజాత్వన్నః ఇంద్రియాణి శతక్రతో యాతే జనేషు పంచసు ఇంద్రతాని త ఆవృణే అనుతేదాయ మహ ఇంద్రియాయ సత్రాదే విశ్వమనువృత్రహత్యే అనుక్షత్రమనుసహోయ జత్రేంద్రదేవేభిర్నృతే నృషహ్యే స్వారుహో యథా అర్షరిహ దీర్ఘశ్రుత్తమ ఇంద్రస్య ఘర్మో అతిథిః ఆమాసు పక్వమైరయ ఆసూర్యగోరోహయ దివి ఘర్మన్న సామందపదాసు భృక్తిభిర్జుష్టంగిర్వణసే గిరః త్రాతారమింద్రమవితారమింద్రగోహవే హవే సుహభగోశూరమింద్రం మాయజ్ఞనియం యజ్ఞనియం మాం మాయజ్ఞనియం యజ్ఞనియమితి యజ్ఞనియం అగ్నిరివశుచుర్భవ ఆదిత్యాదివ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. చక్కటి వేద స్వస్తి మధ్య కార్యక్రమాన్ని ప్రారంభమైంది. అందరూ కూడా తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రార్థన చేస్తూ మొదటగా ప్రారంభ ఉపన్యాసం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రామరాజ్ శ్రీనివాస్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రోగ్రాము గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. హాఫ్ అన్ అవర్ మనం లేట్లో ఉన్నాము. రవిశంకర్ గారు నాకు ఆల్మోస్ట్ అలా ఆయన ఒక 15 సంవత్సరాలుగా పరిచయం ఉంది. మాకు మొదటి పరిచయం మన డిపార్ట్మెంట్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ గారు ఏలూరు తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు. కొంచెం నేను అప్పటికి ఆయన గురించి విన్నది కొంచెం యాటిట్యూడ్గా ఉంటారు, మనిషి చాలా స్ట్రాంగు, తొందరగా లొంగరు అట్లా చెబుతుండేవారు. అప్పటికి అది అనుభవం అయింది. అక్కడ ఒక అరగంట బయట కూర్చోబెట్టి అప్పుడు లోపలికి పిలిచారు. ఆ పరిచయం ఇవాల్టి వరకు కనీసం 2 రోజుల్లో ఒక 10 నిమిషాలు మేము మాట్లాడుకొని రోజంటూ లేదు. అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి ఫోన్ చేసి ఏంటి శ్రీనివాస్ ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు రా అని, లేకపోతే సార్ ఇది అని అట్లా. అంటే చూడటానికి గంభీరంగా ఉన్న, చూడటానికి ఏదో ఈయన మన మాట ఆలకించట్లేదు, మన మాట పట్టించుకోవట్లేదు అన్నట్లు ఉన్నా కూడా అన్నీ జ్ఞాపకం పెట్టుకొని అవసరమైనట్లుగా అందరి పనులు పూర్తి చేయటం రవిశంకర్ గారికి ఒక మంచి అలవాటు. అది నేను వ్యక్తిగతంగా ఫేస్ చేసింది. తర్వాత మేము ఎన్నో సమస్యలతో వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ మీద అది తప్పు అనేది ఆయన ఒప్పుకోడు. ఏమండి టెక్నికల్ గ్లిచెస్ చాలా ఉంటున్నాయి జిఎస్టీలో అని పోతే మాకు రోజు ఆయన చెప్పింది ఏంటంటే మీ డెస్క్ టాప్ మీద చాలా ఉంటాయి, అవన్నీ తీసేసేయండి, మీ నెట్ కెపాసిటీ పెంచుకోండి. అంతేగాని నిజంగా దేశం మొత్తం కొట్టుకుంటుంది టెక్నికల్ గ్లిచెస్ అని, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ అట్లా అని ఆ సమస్యను అంతటితో వదిలేశారంటే లేదు. ఆ సమస్యని మళ్ళీ సాయంకాలానికో మరుసటి రోజు ఉదయానికో సమస్య సాల్వ్ చేస్తారు.
అలానే వారి ఆధ్వర్యంలో ఒక ఈ గుంటూరు జిల్లాకి ముఖ్యంగా జరిగిన మేలు ఒకటి చెప్పుకోవాలి. శర్మ గారు కూడా అప్పుడు ఉన్నారు, కమిషనర్ ఆఫీస్లోనే ఉన్నారు. కాటన్ డీలర్స్కి ఆర్సీఎం కట్టిన దాని మీద రీఎంబర్స్మెంట్ లేదు ఇండస్ట్రియల్ పాలసీలో అని చెప్పి గవర్నమెంట్ మన వాళ్ళందరూ వ్యతిరేకిస్తూ ఉంటే ఆల్రెడీ తెలంగాణలో దాని మీద ఒక జీవో కూడా ఇచ్చారు, ఇవ్వము అని. కానీ దానికి రవిశంకర్ గారు, శర్మ గారు కలిసి ఇక్కడ వాళ్ళందరికీ ఆర్సీఎం కూడా అవుట్పుట్ ట్యాక్సే అని చెప్పి దాని మీద ఆర్సీఎం కింద కట్టింది కూడా ఈ రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి, అది కోవిడ్ టైంలో పీయూష్ కుమార్ గారు కమిషనర్గా ఉన్నారు, ఆ టైంలో ఇవ్వటం కొన్ని వేల కోట్ల రూపాయలు గుంటూరు జిల్లా కాటన్ ఇండస్ట్రీకి ఆ అసోసియేషన్ తరఫున నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయితే నేను అది చేసి పెట్టాను. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉపయోగం జరిగింది. అలానే చాలా అడ్వాన్స్ రూలింగ్స్లో కూడా ఆయన మంచి మంచి అడ్వాన్స్ రూలింగ్స్ ఇవ్వటము. చాలా వరకు ప్రో గవర్నమెంటే ఉంటాయి, అది వేరే సంగతి. కానీ కొన్ని ప్రో డీలర్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఏదైనా సరే ఒక మంచి అధికారి, అందరికీ సహకారం అందించే అధికారి ఈరోజు డిపార్ట్మెంట్లోంచి పక్కకు వెళ్తున్నారు. కానీ వారి సేవలు ఇంకా మాలాంటి వాళ్ళకి, ప్రాక్టీషనర్స్కి కానీ, అంటే ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ రిటైర్ అవ్వగానే ప్రాక్టీస్లోకి వస్తున్నారు, మాకు గుంటూరులో కూడా ఉన్నారు. అలాగా ఆ టైప్లోనే రవిశంకర్ గారు కూడా వారికి ఉన్న పరిచయాలతో మంచిగా అందరికీ సలహాలు ఇస్తూ, డబ్బులు ఇవ్వకపోయినా కూడా సలహాలు ఇస్తూ, అది మటుకు పక్కన పెట్టేసేసి ఫైనాన్షియల్ మోట్ అనేది కాకుండా వారికి ఉన్న నాలెడ్జ్ని అందరికీ పంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఆహ్వానించిన మీదట ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి శివశంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే రమేష్ గారు, నాకు రవిశంకర్ గారి ద్వారానే పరిచయం అయ్యారు రమేష్ గారు కూడాను. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో మనకందరికీ సహకారం అందించే ఒక ముఖ్య అధికారిగా ఆయన కూడా ఉన్నారు. వారిని కోరిన మీదట వారు కూడా రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలానే శర్మ గారు ఒక మాట చెప్పగానే అతను మా బ్యాచ్మేట్ రవిశంకర్ గారు, నేను ఎట్టి పరిస్థితుల్లో వస్తానని చెప్పి తిరుపతి నుంచి వచ్చేసినటువంటి శర్మ గారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే నేను ఈ కార్యక్రమం తలపెడుతున్నాను అనగానే నాకు అత్యంత సహకారాలు అందించినటువంటి మా హానరీ ప్రెసిడెంట్ కుమార్ గారికి, మా కార్యదర్శి సురేష్ గారికి, మా జనరల్ సెక్రటరీ సునీల్ అహ్మద్ గారికి, మా వైస్ ప్రెసిడెంట్ కోట సునీల్ గారికి, మా ట్రెజరర్ ముఖ్యంగా ఫణికుమార్ గారికి, ఇతర మా సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి కానీ ఇతర పెద్దలకు కానీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లో చిన్న మార్పు మాత్రం కోరుతున్నాం. మీరు డిపార్ట్మెంట్కి మళ్ళీ ఆడిటర్గా రావకండి, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. మీరు ఫ్యామిలీతో మీరు మాత్రం రావద్దు. మాకు మీ కాంపిటీషన్ మేము భరించలేము సార్, నిజంగా చెప్తాను అది. ధన్యవాదాలు సార్. తదుపరి మన ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు శ్రీ టి శివశంకర్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సభాధ్యక్షులు రామరాజు శ్రీనివాసరావు గారు, వేదికను అలంకరించినటువంటి నా బ్యాచ్మేట్స్ మిత్రులు డి రమేష్ గారు, మార్కండేయ శర్మ గారు, మరి ఈనాటి కార్యక్రమానికి కర్త అయినటువంటి నాకు అత్యంత ఆప్తమిత్రుడు కూచిబట్ల రవిశంకర్ గారికి, వేదికను అలంకరించినటువంటి ఇతర ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఫోన్ చేశాడు తను. మా ఇద్దరు బంధం గురించి మీకు చెప్పాలి, ఎందుకంటే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మా స్నేహం, బహుశా 50 సంవత్సరాలు అయి ఉంటుంది. మా స్నేహం ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం. మా డిపార్ట్మెంట్లో ఉంటప్పుడు చాలామంది ఏమంటారంటే, సార్ మీ ఇద్దరి మధ్యలో దూరేమంటే మేము చచ్చిపోతాం సార్ అని. అదొక నానుడి. అంటే ఎంత సిబ్లింగ్ రైవలరీ అంటారు దాన్ని, ఇద్దరు కవల పిల్లల మధ్య ఒక సిబ్లింగ్ రైవలరీ ఎలా ఉంటుందో అది నడిచేది మా ఇద్దరి మధ్య. నేను ఒకసారి గ్రూప్ 1 మెయిన్ రాయడానికి ఖైరతాబాద్ సెంటర్ అనుకుంటా వెళ్ళా. నేను హైదరాబాద్ సెంటర్ ఫస్ట్ టైం పెట్టాను. అప్పుడు అంతవరకు విశాఖపట్నం, విజయవాడ రాసేవాడిని. హైదరాబాద్ మారుద్దాం అని చెప్పి వెళ్ళి కూర్చొని ఇలా ఉన్నాను. ఒక ఆకారం వచ్చింది, ఏమరా శివ అనుకొని వచ్చింది ఒక ఆకారం.
అంటే ఏంట్రా నువ్వు ఇక్కడ కూడా నన్ను వదలవా అని అన్నాను. పోరా నిన్నెక్కడ వదులుతాను నేను అని అన్నాడు. ఇద్దరం ఒకే రూమ్, జస్ట్ నేను ముందు కూర్చున్నాను, వెనక 4 బెంచీల తర్వాత తను కూర్చున్నాను. తర్వాత సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయ్యాక తనకి 4th ర్యాంక్ వచ్చింది, నాకు 7th ర్యాంక్ వచ్చింది. వస్తే తెలియదు కదా మనం జనరల్గా. తర్వాత ఏమైంది, ఆప్షన్స్ ఇచ్చాక యాక్చువల్గా తను డిప్యూటీ కలెక్టర్ ఆప్ చేస్తాడు అనుకున్నాను, కానీ బట్ అది ఆయన జీవితంలో తీసుకున్న చాలా బోల్డ్ డెసిషన్. ఎందుకంటే హిపోక్రసీకి పోకుండా నా వ్యక్తిత్వానికి ఏ పోస్ట్ సూట్ అవుతుందో చూసుకొని ఆప్ చేశాడు. మళ్ళీ ట్రైనింగ్లో ఇప్పుడు వదులుతావు అనుకుంటే ఇప్పుడు కూడా వదలరా నువ్వు అని అన్నాను. అరే నిన్ను జీవితాంతం నేను వదలను రా అన్నాడు. అది మా బంధం. యాక్చువల్గా నేను ఈరోజు ఫంక్షన్కి రాలేను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు జనసేన పార్టీలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద ఒక 7 రోజుల నుంచి సీరియస్ కార్యక్రమం జరుగుతుంటే దాన్ని మానిటరింగ్ బాధ్యత నాకు పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పారు. ఇప్పుడే ఇక్కడ ఉంటుండగానే ఫోన్ వచ్చింది 3 గంటలకు ప్రెస్ మీట్ కండక్ట్ చేయమని. కానీ నేను చెప్పాను, నాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తున్నారు, నేను వెళ్ళి లంచ్ టైంకి వచ్చేస్తానని చెప్పి నేను వచ్చాను. దట్ ఈజ్ ద బాండ్ బిట్వీన్ రవిశంకర్ అండ్ శివశంకర్. ఇక మా బ్యాచ్మేట్స్ మేమంతా కూడా ఎప్పుడు కూడా తను హెల్త్ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఏ ఫ్రెండ్ ఈజ్ ఎ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. ఇమీడియట్గా ఆ రోజు మేము ట్రైన్ టికెట్ ఉందా లేదా ఫ్లైట్ ఏం చూడలా, ఐ థింక్ బస్సులో వెళ్ళిపోయాం. బస్సులో వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ఫ్యామిలీకి ఫస్ట్ భరోసా ఇవ్వాలి, అక్కడ మనం నిలబడాలి అని చెప్పి వెళ్ళి డెసిషన్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ శ్రీమతితో మాట్లాడి ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని, అంటే జనరల్గా స్నేహము కంటిన్యూటీ ఈ 2 చాలా రేరు. సర్ప్రైజింగ్ అందరూ ఏమంటారంటే మీరు శివశంకర్ ఆయన రవిశంకర్ అండి, భలే కుదిరారండి మీ ఇద్దరు పేర్లు కూడా అని అనేవారు. తర్వాత నేను ఎప్పుడూ ఒక మాట అంటుండేవాడు నన్ను, ఒరే శివ నువ్వు లీడర్, బోర్న్ లీడర్ ఎవరా నువ్వు, నీకు ఈ డిపార్ట్మెంట్ ఇందులో ఉద్యోగం నువ్వు చేయడం కాదు అనేవాడు. ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు కమర్షియల్ ట్యాక్స్లో 2 సార్లు ప్రెసిడెంట్గా చేశాను, 2 సార్లు జనరల్ సెక్రటరీగా చేశాను. సో లీడర్షిప్ క్వాలిటీలని నన్ను అబ్జర్వ్ చేస్తుండేవాడు. సో నువ్వు లీడర్ అవి, నువ్వు బోర్న్ లీడర్ అని నన్ను ఎంకరేజ్ చేస్తుండేవాడు. అందువల్లే నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకు జనసేన పార్టీలో చేరిపోయాను. ఇప్పుడు గవర్నమెంట్లో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు అవకాశం కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఎప్పుడు మాట్లాడుకుంటాం, అవే జోకులు, అవే సరదాలు, అవే తిట్టుకోవడాలు, అవైతే మారలేదు. సో ఈ సందర్భంగా నేను మా రవిశంకర్కి ఏం చెప్తాను అంటే, ప్రశాంతంగా హాయిగా నీ శాశ్వత జీవితాన్ని గడుపు, చక్కగా పిల్లలు రత్నాల్లాగా యాజీ అనుకుంటాను, చిన్నప్పుడు చూశాను రా బాబు నిన్ను, పాపలు అందరూ ఉన్నారు, హాయిగా ఉండు. కానీ ఆఫీస్కి వెళ్ళటం లేదు కదా అని ఇంటి దగ్గర మీ శ్రీమతిని మాత్రం నువ్వు తినేక ఆవిడ్ని ప్రశాంతంగా ఉండేటట్టు చూడు. అది నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఎందుకంటే వీడిని భరించడం కష్టం. మహాతల్లి ఎలా భరించిందో ఎన్నాళ్ళు. కానీ నేనైతే డిపార్ట్మెంట్లో ఉండేటప్పుడే చాలా విసిగిపోయేవాడిని. మీ ముందే చెప్తున్నానమ్మా. కాబట్టి ప్రశాంతంగా ఉండు, నీకు ఏది తోస్తే అది చెయ్యు. ఇంకా నీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉందంటే జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది, తీసుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. నీకు ఆసక్తి ఉందంటే ఎందుకంటే నేను జనసేన జనరల్ సెక్రటరీని కాబట్టి వదలడేమో, ఏమో వచ్చేస్తాడేమో, నాకు అది కూడా డౌట్గా ఉంది. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు ట్యాక్స్ బార్ అసోసియేషన్, జనరల్గా ట్యాక్స్ బార్ అసోసియేషన్కును ఆఫీసర్కి మధ్య సంబంధం పాము ముంగిసే టైపులో ఉంటుంది. అంటే ఒక ఆత్మీయమైనటువంటి కంటే వేరే కోణంలో ఉంటుంది అనమాట. ట్యాక్స్ క్లయింట్కి తగ్గించాలని మీరు చూస్తారు, గవర్నమెంట్కి వేయాలని మేము చూస్తుంటాం.
ఇది ఒక విచిత్రమైన సంబంధం. దాన్ని పక్కన పెట్టి మీరు ముందుకు వచ్చి నా మిత్రుడికి ఇంత మంచి ఆత్మీయ సన్మానం చేయడం, ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం, మీ మరొకసారి ఆర్గనైజేషన్ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అయితే అర్ధ శతాబ్దపు మీ యొక్క బంధాన్ని చూసి బహుశా మా శారదమ్మ గారు కూడా కొద్దిగా ఈర్ష్యపడేలాగా చేశారు మీరు మీ బంధాన్ని. చాలా సంతోషం సార్. చక్కటి మీ యొక్క స్నేహ గాథ గురించి చక్కగా చెప్పారు. తర్వాత పెద్దలు కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ శ్రీ డి రమేష్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాలనుకుంటున్నాం సార్. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు, నా మిత్రులు శివశంకర్ శర్మ గారు, ఈరోజు ఫంక్షన్కి ముఖ్య హీరో అన్నారు ఇందాక, నిజంగానే హీరో రవిశంకర్ గారు, మిత్రులందరికీ ఇచ్చేసిన మిత్రులందరికీ. శివశంకర్ గారు మాట్లాడాక చాలా కష్టం మాకు, ఇది ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఆయన ద వే హీ స్పీక్స్, ఆయన హ్యూమర్, ఆయన సిన్సియారిటీ, వాటి ముందు నెక్స్ట్ ఇమీడియట్గా వక్తకి చాలా డిఫికల్ట్. మరి ఎందుకో నా పేరు నాదే ఇచ్చారు మీరు. ఎనీహో, రవిశంకర్ గారితో శివశంకర్ గారికి 50 ఏళ్ళు అయితే అందులో ఇంకో 20 తీసేస్తే 30 ఏళ్ళు నా పరిచయం. 96 నుంచి మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన ఫస్ట్ కలుసుకున్న మిత్రుడు రవిశంకర్. మేము డిపార్ట్మెంట్లో చేరకముందే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఒకళ్ళకొకళ్ళం కలుసుకుని నీకు సెలక్షన్ ఇలా వచ్చింది కదా అని. ఒకే జిల్లా వాసులం, గుంటూరులో ఉండేవాళ్ళు, నేను గుంటూరే. సో మంచి మిత్రులు, 30 సంవత్సరాలు కలిసి పనిచేసి రిటైర్ అయ్యారు. ఇది రెండో స్పీచ్. నేను మొన్న ఒక స్పీచ్ ఇచ్చాను, మళ్ళీ ఇంకో స్పీచ్ కూడా ఇవ్వాలి 7వ తారీఖున ఉంది. సో స్పీచ్కి డిఫరెంట్గా ఇవ్వాలా అంటే చాలా టఫ్, ఎందుకంటే క్యారెక్టర్ ఒకటే. స్పీచ్కి డిఫరెంట్గా ఇవ్వలేము. బట్ జోక్స్ అపార్ట్, హీఈస్ వెరీ నాలెడ్జబుల్, డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్, అండ్ పాలసీలో జిఎస్టీ పాలసీలో చాలా కాలం సీనియర్ క్యాడర్లో చేశారు కాబట్టి జిఎస్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చాలా స్థూలంగా కూలంకషంగా తెలిసిన వ్యక్తి. డిపార్ట్మెంట్లో రిటైర్ అవుతూ ఉన్నారంటే ఆ యాంగిల్లో చాలా నష్టం డిపార్ట్మెంట్కి. బట్ బయట ఉన్నా సరే, నిన్న కూడా ఇప్పుడు ఏదో చెప్తూ ఉన్నారు కమిషనర్ గారు పాలసీ గురించి ఇప్పుడు అడుగుతున్నారని. సో అలా అడగాల్సిందే, అందరము ఆయన అడిగి తెలుసుకోవాల్సిందే పాలసీ గురించి, అంత దిట్ట. అలాగే ట్యాక్స్ బార్ అసోసియేషన్, ఇందాక శివశంకర్ గారు చెప్పినట్లు ఆ బంధం డిఫరెంట్గా ఉంటుంది. బట్ దాన్ని కూడా మంచిగా డీల్ చేసి రవిశంకర్ గారు ఈరోజు రిటైర్ అయిపోయారు అని ఆఫీసర్ని వదిలేయకుండా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ చేయటం అనేది ఆయన క్వాలిటీస్కి ఉదాహరణ. ఎలా మిత్రత్వం ఎలా కంటిన్యూ చేస్తారు అనేది. ఎనీహౌ, రిటైర్మెంట్ అనేది ఎవరి జీవితంలో అయినా సరే రావాల్సిందే, అది ఒక ఫ్లోలా జరుగుతుంది. నాకు కూడా నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్. సో అందరం ప్రిపేర్ అవ్వాల్సిందే. రిటైర్ అయ్యాక ఏం చేస్తారు అనేది ఆయన ఆల్రెడీ మాకు చెప్పారు. పుస్తకాలు రాస్తానన్నారు. ఆ పుస్తకాలు అవన్నీ కూడా మాకు కూడా ఇస్తే మేము కూడా చదువుకుంటాం. అవి ఏ పుస్తకాలో తెలీదు. విల్ వెయిట్ ఫర్ దట్ కంటెంట్. ఏ కంటెంట్ రాస్తారో మరి. సో ఎక్కువ సమయం తీసుకోకుండా రవిశంకర్ గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ వేదిక మీద ఇవాళ అతిథులుగా ఉన్నటువంటి నలుగురికి ఒక ప్రత్యేకత ఉంది సార్. నలుగురు కూడా శంకర రూపాలే. రమేష్ అన్న శంకరుడే, రవిశంకరుడు, శివశంకరుడు, మార్కండేయులు వారు అందరూ కూడా శంకరద్వయం అయిపోయింది ఇక్కడ, శంకరమయం అయిపోయింది ఇక్కడ. ఆ విశేషమైనటువంటి కార్యక్రమం మధ్యలో ఇప్పుడు తిరుపతి అప్పెలేట్ అడిషనల్ కమిషనర్ శ్రీ మార్కండేయ శర్మ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సభకు నమస్కారం. అధ్యక్షులు ఇందాక మాట్లాడుతూ ఏదో గుడ్ మార్నింగ్ అని చెప్పాల్సిన చోట గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాల్సి వచ్చింది. లేట్గా స్టార్ట్ చేసే ఉంటారు.
అంటే సమస్య అది కాదు, ఎవరెప్పుడు వచ్చారనే దానికంటే కూడా చేసేది రవిశంకర్కి అయినప్పుడు మధ్యందిన మార్తాండుడై ఉండాల్సిందే తప్పించి బాలభానుడై ఉండటానికి వీల్లేదు. కాకపోతే దాన్ని అస్తమాన సూర్యుడి దాకా తీసుకెళ్లకుండా మధ్యాహ్నమే ముగిస్తే మంచిది. సో ముఖ్యంగా మిత్రుడు రవిశంకర్కి పదవీ విరమణ సందర్భంగా ట్యాక్స్ బార్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో పాల్గొనటం నేను చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకు పెద్దన్నయ్యలు, నాకు బ్యాచ్మేట్స్. మా బ్యాచ్ 96లో జాయిన్ అయినప్పుడు నేను అందరికంటే చిన్నవాడిని ఆ బ్యాచ్లో. ఇందాక రమేష్ అని చెప్పినట్టు 30 సంవత్సరాల 4 నెలలు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో చేరి యాక్చువల్గా సిల్వర్ జూబిలీ చేద్దాం అనుకున్నాం, మాకు కాల. 27 సంవత్సరాల తర్వాత నక్షత్రమాలకి చేద్దాం అనుకున్నాం, అది కుదరలా. 3 దశాబ్దాల తర్వాత జరుగుదాం అనుకుంటే ఇంకా 4 నెలలు దాటిపోయింది. ఇక తర్వాత ఎప్పుడు చేయాలో చూడాలి మేము. సో ఈ 30 సంవత్సరాల్లో కూడా ఇందాక శివన్న చెప్పినట్టు ఒక సిబ్లింగ్స్ మధ్య ఉండేటువంటి ఒక చిన్న ఆప్యాయతతో కూడినటువంటి వైరుధ్యం ఎప్పుడు మా మధ్య ఉండటమే మా మధ్య ఇంత అంతఃసూత్రాన్ని కలిగి ఉందని నేను నమ్ముతా ఇప్పటికీ. ఎందుకు అని అంటే పూర్తిగా ప్లస్ పూర్తిగా మైనస్ ఎప్పుడూ కలిసి ఉండవు, మధ్యలో కలుస్తున్నప్పుడు మాత్రమే వీలవుతాయి అవి. అటువంటి బాంధవ్యం మా బ్యాచ్మేట్స్ అందరి మధ్య ఉన్నది. మా బ్యాచ్మేట్స్లో అందరికంటే ఎక్కువ మా నలుగురు మధ్య ఉంది, అది చెప్పాలి. ఇందాక నాకంటే శివన్ ఎప్పుడు చెప్తాడు, వీడు నన్ను చిన్నప్పటి నుంచి జియాలజీ చదువుకున్న దగ్గర మర్చిపోయాడు మనోడు చెప్పడం. ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరు ఒకే ఫ్యాకల్టీ, అక్కడి నుంచి మొదలు వీళ్ళ ప్రయాణం. సో ప్రతి చోట ఆ ఆత్మమిత్రత్వం అనేటువంటిది కనిపిస్తూనే ఉంది. అటువంటి బ్యాచ్లో నేనున్నందుకు నేను గర్వపడుతున్నాను. ముఖ్యంగా రవిశంకర్ గురించి చెప్పాలి అని అంటే, రవిశంకర్ గారు మొట్టమొదటి నాకు ఆయన పరిచయం లేదు. ట్రైనింగ్లో 1-2 సార్లు తక్కువగా మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికీ ఒకే చోట నెల్లూరులో పోస్టింగ్. ఇప్పటికి మేము భావించేది ఏంటంటే నెల్లూరు మా హోమ్ టౌన్. నెల్లూరులో నంబర్ 2 సర్కిల్కి ఏమో రవిశంకర్ని వేశారు, నంబర్ 3 సర్కిల్ నాకు వేశారు. నంబర్ 3 అంటేనేమో ఒడ్లు బియ్యం, నంబర్ 2 అంటేనేమో ఇండస్ట్రీ. నేను యాక్చువల్గా చెప్పాలి అని అంటే నా పునాది మొట్టమొదటి ప్రయాణం మొదలు పెట్టడమే రవిశంకర్ తోటి కలిసి చేయడం వల్ల నాకు కొంచెం స్ట్రాంగ్ బేస్ ఏర్పడుద్దని ఇప్పుడు సభాముఖంగా చెప్పగలను. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఒక రకంగా ఇది ట్రేడ్ సీక్రెట్. కానీ చాలా సందర్భాల్లో నేను డైరెక్ట్గా కాలేజీ నుంచే గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం, అనుభవం లేకుండా డైరెక్ట్గా రావడంలో అప్పటికే రవిశంకర్ గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి డిప్యూటీ తహసీల్దార్గా జాయిన్ అయ్యి ట్రైనింగ్ అవుతూ అక్కడి నుంచి వదిలేసి మళ్ళీ ఇట్లా వచ్చారు. ఇందాక శివశంకర్ చెప్పినట్టుగా 4th ర్యాంక్ వస్తే అప్పుడే డిప్యూటీ కలెక్టర్ తీసుకొని ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మా చీఫ్ కమిషనర్గా రిటైర్ అయి ఉండే అవకాశం ఉండేది. అది అట్లాంటిది తన మనస్తత్వానికి తగ్గట్టుగా ఈ డిపార్ట్మెంట్ని ఎంచుకోవడం, ఇటు రావడంలో నాకేమేది చాలా టెన్షన్ పడుతూ ఉండేవాడిని. అంటే కొంచెం వయస్సు దానికి మెచ్యూరిటీ లేకపోవడం కావచ్చు, అక్కడున్న పరిస్థితులు కావచ్చు, రకరకాల ఇష్యూస్ వల్ల నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను. వాడు చాలా ఈజీగా ఉండేవాడు, దరహాస చంద్రికలు తప్ప ఎప్పుడు టెన్షన్ పడేవాడు కాదు. లోపల మాత్రం చాలా వర్క్ చేస్తుండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే నాది హార్డ్ వర్క్, వాడిది స్మార్ట్ వర్క్. ఫ్రమ్ ద బిగినింగ్ చాలా స్మార్ట్ వర్క్. ఈ వేరియేషన్స్ ఎక్కడ కనపడతాయి అంటే డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా ఒక టెక్నికల్ ట్రైనింగ్ కింద ఐఐఎంకి వెళ్ళటం, అలా అహ్మదాబాద్లో టెక్నికల్ ట్రైనింగ్ తీసుకోవడం, తర్వాత ఐఐఎం బెంగళూరులో కోర్స్ చేయడం, అంటే అది అందరికీ సాధ్యమయ్యే విషయాలు కాదు. దీంతో పాటు ఇంకొక ముఖం కూడా ఉంది మనవాడికి. మీలో ఎవరు కోటీశ్వరుల్లో ఆ యాంగిల్ ఎవరు చెప్పలా. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి దానికి చాలా దగ్గర రూపం అది. వీటితో పాటు ఎవరికి చెప్పకుండా కవితలు కథలు రాస్తాడు, అది చాలామందికి తెలియదు. అన్ని రకాలైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని నింపుకోవడం కోసం ఎంత టెన్షన్ ఉన్నా సరే, ఏ రకమైనటువంటి ఆవేదన ఉన్నా సరే అది ముఖం మీద కనపడనివ్వకుండా లోపల మాత్రం అనుభవిస్తూ చాలా సంయమనాన్ని పాటిస్తూ ఇప్పటి వరకు అట్లా. అంటే వాడు నిజంగా టెన్షన్ పడ్డా అంటే పడతాడు, అనారోగ్యానికి పాలయ్యాడు దాని కారణంగా. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి మాత్రం ప్రసన్నంగా ఉండాలి. ఇందాక మన అధ్యక్షులు చెప్పినట్టుగా ఎవడన్నా సమస్యతో వస్తే ఆ టాలెంట్ అందరికి ఉండదు. ఆ సమస్యను వాడు మర్చిపోయి వెళ్ళిపోతాడు అవతలకి. వాడితో కాసేపు మాట్లాడితే ఆ సమస్యను మర్చిపోయి అవతలకి వెళ్ళిపోవాలి. నిజంగా సమస్య తీరిందంటే అది వేరే విషయం. అది
అటువంటిది చాలా తక్కువ మందికి ఉంటుంది. అట్లాంటి టాలెంట్స్ కూడా వాడి దగ్గర ఉన్నాయి. అంటే ఒక రకంగా ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎంత ప్రాంప్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ ఆఫ్ ది ట్రేడ్ ఎలా కాపాడబడాలి అని చెప్పిన ఉదాహరణ అట్లాంటిదే. ఎక్కడో ఆర్సీఎంకి సంబంధించిన ఇష్యూస్లో చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. అట్లా అనేక రకాలైనటువంటి ప్రజ్ఞాశాలిత్వంతో కలిగి ఉన్నటువంటి రవిశంకర్ ఇవాళ రిటైర్ అవుతున్నాడు. తర్వాత శేష జీవితం విషయంలోకి వచ్చేసరికి నేను ఇచ్చే సలహా మాత్రం ఒకటే, చక్కగా కుటుంబానికి పరిమితమై కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం అనేటువంటిది ప్రాథమిక కర్తవ్యం. మేము వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. మిగతా విషయాలు అపార్ట్. అంటే ఇక్కడ ఫ్యామిలీ అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఐ ప్రిఫర్ బీ ఏ ఫ్యామిలీ మ్యాన్ టిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ కంప్లీటెడ్. అండ్ అవకాశం ఇచ్చినటువంటి సభాసదులందరికీ కూడా థ్యాంక్ యూ. పూర్వక ధన్యవాదాలు సార్. వాస్తవంగా వారు నిజ జ్యేష్ఠ మాసంలో వారి పదవీ విరమణ సరిగ్గా ఆషాఢ మాసంలో గురువులకు సంబంధించినటువంటి పండగలతో ప్రారంభమయ్యే కాలం నుంచి వారి ఆధ్యాత్మిక ప్రస్తావన కూడా మొదలవటానికి ఇది ఒక నాందిలాగా భావిస్తూ, ఎందుకంటే సభాముఖంగా తెలియని మరొక విషయం, వారికి అమ్మవారి ఉపాసన ఉంది. చక్కగా అమ్మవారిని ఆరాధన చేసేటటువంటి ఒక తత్వం. బహుశా వారిని అలా ఆకర్షించడంలో కూడా ఎక్కువ భాగం అలాంటి ఆరాధన వల్ల అయి ఉండొచ్చు. ఆ కారణంగా వారికి ఇంకా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతూ మా అందరికి కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఓ మంచి స్థానంలో మాకు వారి బాట కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మన ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ ఆఫ్ ఏపీ హైకోర్టు శ్రీ ఎంవిజేకే కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. రవిశంకర్ గారితో పరిచయం నాకు ముఖతక చాలా కొద్దిదైనా ఆయన గురించి ఇప్పుడు వింటూ ఉంటాను. మా నాన్నగారు ద్వారా ఆయన గురించి చాలా విన్నాను, నా మిత్రుల ద్వారా కూడా చాలా విన్నాను. మా ఇద్దరికి పరిచయం అయింది. ఆయన అడిగింది ఏంటంటే, మీ ముందు మేము ఎక్కడ మాట్లాడుతాం సార్, మీరు జడ్జి గారు కదా తొందరలో అన్నారు. అప్పుడు ఆయనకి చెప్పింది ఏంటంటే, జడ్జి లేదండి, పోస్ట్ వద్దన్నాను అని. ఆయన ఫస్ట్ నాకు అన్నది ఏంటంటే, మీకేమైనా పిచ్చా అన్నాడు. అవును సార్ అన్నాను. జడ్జి పోస్ట్ ఎవరండి వద్దనేది, మీరు ఎందుకు వద్దన్నారు అంటే, వద్దనుకున్నాను సార్ అంతే అన్న. ఆనాటి నుంచి మా పరిచయం గత 2.5 సంవత్సరాలుగా ఎలా సాగింది అంటే, అర్ధరాత్రి 10:30, 11 కూడా ఫోన్లు చేసేవాళ్ళు, నేను చేసేవాడిని. ఒక జిఎస్టీ దాంట్లో ఆయన కమిషనర్ అయినప్పుడు నేను ఆయన ముందు ఆర్గ్యూ చేసింది అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ. ఆయన దగ్గర గొప్ప విశేషం ఉందండి, నొప్పింపక తానొప్పక. ఆ తర్వాత నేను చదవను, ఎందుకంటే తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి అని. తప్పించుకు తిరగడిగినా చేయాల్సిన పని ఏదో సూక్ష్మంగా చేసేస్తాడు, ఎవరికి చెప్పరు, నాకు చెప్పరు, అటు మీకు చెప్పరు. చేయాల్సింది చాలా కామ్గా చేసేస్తాడు ఆయన. అందుకని నేను మిగతా పాట వదిలేస్తున్నాను. చాలా కొద్ది మందిలో చూశాను, ఎంత టెన్షన్ ఉన్నా కానీ ఏమున్నా కానీ లోపల పెట్టుకొని బయటికి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తూ చేయాల్సిన పని చేస్తూ, వాళ్ళ అవతల చేసిన తర్వాత వాళ్ళ అవతల వాళ్ళు గింజుకుంటారో ఏమవుతారో మనకెందుకు, డిపార్ట్మెంట్లో ఉన్నాం కానీ డిపార్ట్మెంట్కి ఫేవరబుల్గా చేస్తాము. కానీ ఇందాక అన్నట్టు డిపార్ట్మెంట్కే ఫేవరబుల్గా చేశారు అనేది మాత్రం మాట నేను అంగీకరించను. ఎందుకంటే డీలర్ కూడా చాలా సందర్భాల్లో ఫేవరబుల్గా చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అటువంటి రవిశంకర్ గారు ఈ రోజున పదవీ విరమణ చేస్తున్నారు. ఒక్క ఇన్సిడెంట్స్ చెప్తానండి, మా ఇద్దరి మధ్య జరిగింది. ఆయనకి నేను ఒక పోస్ట్ ద్వారా కాదు మీరు రండి అని చెప్పి గురుగారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సరే, ఆ పోస్ట్ వస్తే సంతోషం, రాకపోతే సార్ మీరు ప్రాక్టీస్ సైడ్ వచ్చి, ఏమండి రాజకీయాలొద్దు, ప్రాక్టీస్ సైడ్ వస్తే బాధ్యతలు ఉండవు.
ప్రాక్టీస్ సైడ్ వచ్చేసేసి అండ్ మాతో పాటు కలిసి మా అందరికీ వెన్నంటి ఉంటారని కోరుతుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. రకాల ఆఫర్లు ఉన్నాయి, దైవత్వంగా ఉన్నాయి, రాజకీయంగా ఉంది, వృత్తిపరంగా ఉంది. కాకపోతే మీ నిర్ణయం మీ చేతిలో ఉంది కాబట్టి తర్వాత నెల్లూరులో వారు వృత్తి ప్రారంభించిన నాటి నుంచి కూడా వారితో అనుబంధం ఉన్నటువంటి మా నెల్లూరు జిల్లా సీనియర్ ఆడిటర్, ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, సమావేశానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. బహుశా నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే 97 జనవరి 31 నేను ప్రొఫెషన్లోకి వచ్చా. కరెక్ట్గా అదే టైంకి రవిశంకర్ గారు ఫస్ట్ పోస్టింగ్ నెల్లూరు సీటో నెంబర్ 2గా, అలాగే శర్మ గారు సీటో నెంబర్ 3గా నెల్లూరులో ఇద్దరు జాయిన్ అవ్వడం, నేను ప్రొఫెషన్లోకి రావడం. దాదాపుగా నెక్స్ట్ ఇయర్కి 30 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 30 సంవత్సరాల కాలంలో ఫస్ట్ డే నన్ను ఏం కృష్ణమోహన్ నన్ను ఎలా పిలిచారో ఈ రోజు కూడా మన రిటైర్ అయ్యే ముందు అదే ఆప్యాయంగా ఫోన్ చేసి ఏం కృష్ణమోహన్ అన్నారు. 30 సంవత్సరాల్లో పిలుపులో ఎటువంటి మార్పు లేదు. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి మటుకు మీరు ఆన్సర్ చేయాలి, లాస్ట్లో అడుగుతా. సో సార్తో మా అనుబంధం, అదే ఇద్దరితో మా అనుబంధం దాదాపు 30 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. నెంబర్ 3 ఇందాక సార్ చెప్పారు, ఒడ్లు ధాన్యం చాలా ఈజీ టాస్క్, శర్మ గారికి ఈజీ టాస్క్. కానీ ఈయన వచ్చిన తర్వాత కూడా సర్కిల్ని సెటరేట్ చేయడం జరిగింది. అందరికంటే ముందుగా ఇబ్బంది పడింది ఆడిటర్లకి. అసలు ముందు యాక్ట్ చదవాలి, యాక్ట్ చదవకపోతే ఈ ఆఫీసర్ రూమ్లోకి మనం పోలేము అని ఒక ఇది తీసుకొని వచ్చిన గొప్పతనం మాత్రం రవిశంకర్ గారికే దక్కుతుంది. ఎందువల్లంటే అప్పటి వరకు ఏపీ జిఎస్టీ అసెస్మెంట్ అంటే అదొక ఈజీ టాస్క్, పోతాం ఏదో 2 దీంట్లో సంతకాలు పెట్టేస్తారు, వచ్చేస్తాము, అయిపోతుండేది. కానీ సారు నెంబర్ 2కి వచ్చిన తర్వాత అసలు సీటు అంటే ఏంది, అసెస్మెంట్ అంటే ఏంది, అసెస్మెంట్కి ఇన్ని రోజుల ముందు మనం ప్రిపేర్ అవ్వాలి, డీలర్ దగ్గర ఎంత డేటా సేకరించాలనే విషయాలన్నీ సార్ వచ్చిన తర్వాతే నెల్లూరు లాయటర్లకి మొత్తానికి తెలుసుకోవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే ఆ రోజు నాకు ప్రాక్టీస్ లేదు. సీటో దగ్గర ఒక్క ఫైల్ కూడా లేదు కాబట్టి నేను ఆ బాధల నుంచి దీని నుంచి నేను తప్పించుకున్నాను. మా సీనియర్స్ పడే బాధలు నేను చూసేవాడిని. అప్పుడు జగన్నాథరావు కానీ, రఘు గారు కానీ, వీళ్ళందరూ ఎన్నెన్నో బాధలు. అప్పటి వరకు అసెస్మెంట్ అంటే చాలా హ్యాపీగా జరిగేది. ఉన్నట్టుండి అసలు మొత్తం టర్న్ అయిపోయింది, అట్మాస్ఫియర్ మారిపోయింది. అసెస్మెంట్ అంటే హడావుడి, పుస్తకాలు తీసుకురావడం, వెరిఫై చేయడం, పర్చేజ్ బిల్స్ దగ్గర పెట్టుకోవడం, ఇంకా సెక్షన్లు చదవడం, రూల్స్ చదవడం అన్నీ మొదలైపోయినాయి ఆడిటర్లకి. అట్లాంటి నెంబర్ 2 సర్కిల్ సార్ ఇందాక చెప్పారు, మొత్తం ఇండస్ట్రీస్ అని. శర్మ గారు మాట్లాడుతూ మొత్తం ఇండస్ట్రీస్ అని చెప్పారు. ఇండస్ట్రీస్ అంటే నేను ఈరోజు పేరు చెప్పకూడదు సభాముఖంగా, నేను సార్ పర్సనల్ ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాము. పెద్ద పెద్ద సంస్థల అధినేతలు కూడా సార్కి ఫోన్ చేసి, సార్ అసెస్మెంట్కి పంపిస్తున్నాము, ఏదైనా ఉంటే ముందుగా మాకు చెప్పండి సార్, తొందరపడి మాత్రం చౌకాసి ఇవ్వకండి, ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటామని పెద్ద పెద్ద సంస్థల అధినేతలు కూడా సార్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆడిటర్ల మీద ఒక విధమైన భయం మొదలైపోయింది. ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇన్ని డేటా తెస్తున్నారు, ఎప్పుడూ లేదు. సీటో అసెస్మెంట్ అంటే ఏపీ జిఎస్టీ యాక్ట్ లేదు, సింపుల్గా పోయేది. అట్లాంటిది ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ దగ్గర నుంచి అన్నీ మొదలుపెట్టేశారు సారు. అప్పటివరకు ఎవరికి తెలియదు. ఇవన్నీ అన్నీ మొదలుపెట్టి ఇంప్లిమెంట్ చేసి ఎంత ప్రశాంతంగా కూర్చున్నా అంటే ఒక కిళ్ళి వేసుకొని కూర్చునేవాడు, ఎదుటోడు మంచినీళ్ళు తాగుతూ ఉండాల్సిందే అసెస్మెంట్ పూర్తయ్యే లోపు. ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగిస్తారో తెలీదు, అన్ని క్వశ్చన్లు అడుగుతున్నవాళ్ళు. ఇంకా తమాషా సంఘటన చెప్తాను, సార్ కూడా తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను. డీలర్లు అందరూ కలిసి ఒక హోమం పెట్టారు. డీలర్లు అందరూ కలిసి నెల్లూరులో ఒక హోమం పెట్టారు. పర్పస్ అది హోమం ఏంటంటే సార్ అర్జెంటుగా ట్రాన్స్ఫర్ అవ్వాలని. ఆ హోమానికి సార్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇది ఇంకా అట్టా నెల్లూరు నుంచి సార్ వెళ్ళిన తర్వాత అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నాడు చాలామంది ఉన్నారు, చాలా వ్యాపార సంస్థలు. ఎందుకంటే శర్మ గారు ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. నాది ఒడ్లు దాని లిమిటెడ్గా ఉండేది నా సబ్జెక్టు.
రవిశంకర్ గారితో అంత కాంప్లికేటెడ్ సర్కిల్, హైలీ కాంప్లికేటెడ్. అంతవరకు ఆ సర్కిల్కి ఉన్న క్రేజు ఏమీ ఉండేది కాదు. అట్లాంటిది విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చేసి ఆ సర్కిల్కి అంత హార్డ్ వర్క్ చేశారు. ఫస్ట్ పోస్టింగ్ నుంచి మిమ్మల్ని సీటోగా చూశాను, తర్వాత అన్ని డెవలప్మెంట్ చూసి కమిషనర్గా కూడా మేము ఏ దీని మీద పోయినా కూడా మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చేశారు. అలాగే నాకు ఇంకొక మహత్తర భాగ్యం కూడా కలిగింది. సార్ మధ్యలో 2 సంవత్సరాలు సెలవు పెట్టి పుస్తకం రాశారు. పుస్తకం రాసినప్పుడు దాంట్లో నాకు భాగస్వామ్యం కల్పించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద నన్ను కొంచెం ఇన్వాల్వ్ చేసి ఆ టాపిక్ కూడా రాయించి ఆయన ఓపెనింగ్ రిమార్క్స్లో నా పేరు కూడా రాశారు. మెనీ థ్యాంక్స్ సార్. ఇంకా చాలా మాట్లాడాలన్నది. మా తమ్ముడు అప్పుడే సైకిల్ చేస్తున్నాడు గది. కానీ 1 సెకండ్ మళ్ళీ ఒక్కసారి మీ ఫ్రెండ్ శివశంకర్ గారి గురించి. సార్ లాస్ట్ టైం మిమ్మల్ని కలిశాను, బహుశా మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్గా లాస్ట్ టైం మీరు నెల్లూరు వచ్చి మినరల్ దిగినప్పుడు మిమ్మల్ని వచ్చి గ్రీట్ చేసాం సార్ మా సంస్థ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ పెండింగ్ ఉంది. సారీ భలే గుర్తు చేసావు. 97లో అడగాల్సిందే అమ్మగారు ఉన్నారు కాబట్టి పర్లేదు. 97లో సార్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నారో 2026లో ఈ రోజుకి అలాగే ఉన్నారు సార్ మీరు. ఈ రహస్యం ఏందో మాకు చెప్పాలి. థ్యాంక్ యూ. ఒక విషయం రవిశంకర్ గురించి చాలా ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది మా డిపార్ట్మెంట్కి సంబంధించి. అదేంటంటే నెల్లూరు చేసిన తర్వాత తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అండ్ 1 and 2 సర్కిల్స్కి రెండింటికి ఇది రవిశంకర్ ఇన్ఛార్జ్. అంటే అప్పటి వరకు కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే పెద్ద రికగ్నిషన్ ఉండేది కాదు. బట్ తిరుపతి వెళ్ళిన తర్వాత టీటీడీకి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నది అని గుర్తు చేసిన వాడు రవిశంకర్. ఎందుకు అనంటే అప్పుడు అంతకుముందు ఎవరన్నా పోతే అసలు లెక్క చేసేవాళ్ళు కాదు. వీడు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏమో మనకు మాయ తెలియదు. కానీ అక్కడ ఈవో సిటిఓ కోసం ఎదురు చూస్తే ముందు సిటిఓ గారు రమ్మనేవాడు, నాట్ జేసీ. సిటిఓ గారిని రమ్మని టీటీడీ ఈవో అప్పుడున్నది ఎవరు, అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా, అంటే టీటీడీకి సిటీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉన్నది అని కరెక్ట్గా గుర్తు చేసినటువంటి వాడు మా రవిశంకర్. థ్యాంక్ యూ. వారి యొక్క అనుభూతి చాలా అద్భుతంగా ఉంటున్నాయి, చాలా విశేషంగా ఉంటున్నాయి. అందరికి కూడా ఒక వైబ్రేషన్స్ ఇవంతా కూడా. పూర్వంలో సార్ గురించి తెలిసింది తక్కువ, ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే వారి మీద ఆప్యాయత అభిమానం మరింత పెరగడమే కాకుండా ఇంకొక శంకరద్వయం కూడా పుస్తకం రాస్తే బాగుండు అనిపిస్తుంది. మీరేమైనా ప్రయత్నం చేస్తే మీరే సార్ సునీల్ అహ్మద్ గారిని కొనసాగించవలసిగా ప్రార్థన చేస్తున్నా. ప్రసంగించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా క్లుప్తంగా ముగిద్దాం. సభకు నమస్కారం. కమిషనర్స్ ఆన్ ద డయాస్, కృష్ణమోహన్ సార్ చెప్పినట్టు తిరుపతి తర్వాత ఆ భయం అనేది, నెల్లూరు తర్వాత ఆ భయం అనేది తిరుపతిలో స్టార్ట్ అయింది. నిజంగా సారు ఇంకా పేరు చెప్పక తప్పలేదు మాకు. విజేందర్ రావు గారని మా ముందు సీటో గారు ఉన్నారు. ఆయన 6 years ఉన్నారు తిరుపతిలో సార్ కన్నా ముందు. ఆయన ఉన్నప్పుడు డీలర్లకి సార్ చెప్పినట్టు ఏపీజీఎస్టీలో అసెస్మెంట్ అనేది కామన్, అంత ఈజీగా ఉన్నింది. సారు ఎంట్రీ ఇవ్వడమే ఎలా ఇచ్చారంటే సిటిఓ డిపార్ట్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది ఒక ఇన్స్పెక్షన్తోనే ఎంట్రీ ఇచ్చారు తిరుపతిలో. ఈరోజు కూడా మేము మర్చిపోలేదు. మేము ఆడిటర్స్ అంతా కనీసం ఒక 1.5 month సిటిఓ ఆఫీస్కి వెళ్ళలేదు. దాని తర్వాత సారే మమ్మల్ని అందరినీ పిలిపించి మీరు ఆ విధంగా భయపడద్దండి, కానీ ముందు జరిగినట్టు 6 years ముందు మీరు ఏం చేశారో నాకు సంబంధం లేదు, నా పద్ధతి నా వే ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్గా ఉంటుంది, నా డిసిప్లిన్గా ఉంటుంది. ఏదైనా టర్నోవర్స్లో మీరు కొంచెం ఎన్హాన్స్మెంట్ చేయగలిగితే 20% 30% నేను కొంచెం నార్మల్గా ఉంటాను, కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టనని చెప్పి ఆ ప్రామిస్తోనే మమ్మల్ని అంత దగ్గరికి చేర్చుకున్నారు. సార్ చెప్పినట్టు సార్ని చూసేదానికి ఆ మారికి భయపడే వాళ్ళం మెల్లిమెల్లిగా ఒక ఫ్రెండ్లీ నేచర్ని ఈరోజు కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. 2001లో ఏపీజీఎస్టీలో సిఏ సర్టిఫికేషన్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఎస్టీపీస్కి ఒక ధైర్యాన్ని కలిగించింది రవిశంకర్ సార్. ఆ రోజు ఈరోజు కూడా మేము మర్చిపోము. రమేష్ సార్ గారు కమిషనర్గా ఉన్నారు, ఆయన ఎస్టీపీస్ని
లేదు వాళ్ళని ఎస్టీపీస్కి ఐడియా లేదు, సిఎస్ఏ ఉండాలా అని చెప్పేటప్పుడు సార్ని రిక్వెస్ట్ చేసుకుంటే మీరేం వరి వద్దండి అని చెప్పి మాకు ఒక బెంచ్ కేటాయించేవాళ్ళు. ఎప్పుడైనా కమిషనర్ గారు వస్తే మేము అందరూ వచ్చేటట్టుగా ఆయనకి ఏదో రిప్రజెంటేషన్ పెట్టి నిజంగా ఆ రోజు ఈ రోజు కూడా మర్చిపోలేకపోతున్నాము. దాని తర్వాత సార్ ఎప్పుడైతే మా ఊరికి డీసీగా వచ్చారు, సార్ హెల్త్ చెడిపోయినప్పుడు అందరూ సిఎంసి హాస్పిటల్ పరిగెత్తినారు. వందల కొద్దీ పరిగెత్తేదే మేము కూడా బయలుదేరే టయానికి రెడీ అవుతా ఉంటే సార్ ఒక మెసేజ్ పంపించాను, నేను ఆరోగ్యంగా బాగున్నాను, దయచేసి ఇక్కడ రావద్దండి, హాస్పిటల్ కాడ చాలా ప్రాబ్లం అవుతా ఉంది. అట్లాంటి అభిమానంని సంపాదించుకున్న రవిశంకర్ గారు ఈరోజు రిటైర్ అవుతున్నారంటే నిజంగా మాకు ఎంత బాధగా ఉందంటే, సార్ కృష్ణమోహన్ గారు చెప్పినట్టు ఆ నవ్వు, మా మునికృష్ణ గారు కూడా అదే అంటున్నారు, ఆ నవ్వు, ఆ ఫేస్లో ఆ నవ్వు, అది సారే చెప్పాలా దానికి ఆన్సరు. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ సార్. అది ఆ నవ్వు ఎల్లకాలం మీకు ఉండాలి సార్, ఎల్లకాలం మీరు ఈ విధంగానే ఆరోగ్యంగా ఉండాలని తిరుపతి అసోసియేషన్ తరఫున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా వైస్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. లోకశంకర్ గారు వారు ప్రసంగిస్తారు. సభాయ నమః. సో రమేష్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడేసాము, మళ్ళీ అది తిరిగి రిపీట్ అవుతుంది. కానీ సార్ అందరూ అంటున్నట్లుగా కృష్ణమోహన్ గారు అడిగిన దానికి సమాధానం నా అనుభవంలో వారు ఈక్వానిమిటీ, వారి స్థితప్రజ్ఞత చాలా రేర్గా చూసే మనస్తత్వం. నేను దాదాపు 2.5 సంవత్సరాలు దగ్గరగా అసోసియేట్ అయ్యి నేను గమనించింది, ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నా వాళ్ళ హావభావాలతో, వాళ్ళ కోపతాపాలతో, వాళ్ళ యొక్క ఇది ఆయన అంటించుకోరు, ఆయన పూసుకోరు. ఆయన ఎంత ప్రశాంతంగా ఉండాలో అంతే ప్రశాంతంగా ఆయన ఏం చేయాలో చేసుకుంటూ పోతారు. బహుశా దానివల్లే ఆయన అంత నిర్మలంగా నిశ్చలంగా ఉండగలుగుతున్నారు. ఆ ఉండడం వల్లనే ఆ ముఖంలో కూడా ఆ తేజస్సు కనబడుతోంది నాకు అనిపించింది. రెండవది, నేను సార్కి వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పాలి. నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది సారే. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తూ నేను ట్రైనింగ్ పర్పస్ కడపడిగా మాకు దగ్గరగా ఉంటుందని, కాదని బలవంతంగా నెల్లూరుకి వేశారు. సో బాగా బలవంతంగా నెల్లూరు వేయడం వల్ల ఐ గాట్ ఆపర్చునిటీ టు అసోసియేట్ విత్ శర్మ సారు. సో థ్యాంక్ యూ సార్. సో మీరు మొదటి రోజు వేశారు, చివరిలో సెకండ్ ఫేజ్లో నేను వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు ఎలా చూసుకోవాలో అలా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సభాముఖంగా. ధన్యవాదాలు సార్. వారి కుటుంబ సభ్యుల నుంచి మురళి గారు పెద్దలు, వారి సోదరులు వారు మాట్లాడతారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన శివశంకర్ గారికి, రమేష్ గారికి, మార్కండేయ శర్మ గారికి మరియు బార్ అసోసియేషన్ వాళ్ళందరికీ. నేను రవిశంకర్ గారి తమ్ముడిని. పెద్ద ఫ్యామిలీ మాది, 5 అన్నదమ్ములం, నేను చివరి వాడిని. నేను ముందు రిటైర్ అయిపోయాను అన్నయ్య కంటే, చిన్నవాడిని అయినా. నేను మా అన్నయ్య గారికి నాకు యాక్చువల్గా మీ ఇద్దరం కలిసే చదువుకున్నాం. అందువలన నాకు అన్నయ్యతో ఎక్కువ అనుబంధం. నేను హిందూ కాలేజ్ స్టూడెంట్, బీకామ్, అన్నయ్య బీఎస్సీ. చాలామంది చెప్పారు అన్నయ్య గారు కవితలు రాస్తారు, కానీ అన్నయ్య గారి దగ్గర ఇంకో కోణం ఉంది. నేను అన్నయ్య గారు కరీంనగర్లో సవాసేరు గోధుమలని ఒక నాటకం వేశాం. అందులో ఆయన భూస్వామి, నేనేమో పొలం దున్నేవాడిని. సో మాకు అందులో ఒక సిల్వర్ పథకం వచ్చింది అనుకుని వేరే విషయం. అదే మరి అందుకే చెప్తున్నాను, ఈ కోణం ఇక్కడ ఎవరు చెప్పలేదు, మర్చిపోయారు. సో అక్కడి నుంచి పరిచయం, తర్వాత మేము ఇద్దరం కలిసి చదువుకోవడం. ఒక డిపార్ట్మెంట్లో, అందులో కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఇన్ని సంవత్సరాలు పనిచేయడం, ఇంతమంది చేత గొప్పగా మాట్లాడించుకోవడం అంటే అది ఒక వ్యక్తి యొక్క నిబద్ధతకి కారణం. అది గౌరవింపబడటం అంటే, నలుగురు గొప్ప మాటలు చెప్పడం అంటే అది ఆయన వ్యక్తిత్వం, అది ఆయన పనిచేసిన తీరు, దానివల్ల ఆయనకు గౌరవం లభించింది. అది చాలా గొప్ప విషయం. అలా పనిచేయడం కూడా అది చాలా గొప్ప విషయం. మా ఫ్యామిలీలో ఇది ఒక గొప్ప, ఎలా చెప్పాలి అంటే ఒక మంచి జ్ఞాపకం. ఈరోజు మేము అందరం హైదరాబాద్ నుంచి రావడం ఇక్కడికి, మా అన్నయ్య గారి రిటైర్మెంట్కి. ఇట్స్ వండర్ఫుల్ డే ఫర్ అస్, అవర్ ఫ్యామిలీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఏపీ బార్ అసోసియేషన్ అండ్ మేకింగ్ దిస్ అకేషన్. థ్యాంక్స్ ఎ లాట్.
ఇందాక ఎవరో అడిగారు ఇన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఇంత నవ్వుతూ ఎలా పనిచేస్తున్నారని. మా ఎదురుగా మా వదిన గారు కూర్చున్నారు, ఆవిడేనండి కారణం. ఓకే. ఒక వ్యక్తి ఇంత ప్రశాంతంగా పనిచేస్తున్నారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అంటే ఆ వెనక ఒక శక్తి, అది మా వదిన గారు. నమస్కారం మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఎ లాట్. డిపార్ట్మెంట్ తరపు నుంచి గుంటూరు డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ జి మురళీకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, బార్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ నమస్కారం. సార్ గురించి తెలియంది ఎవరికి లేదు, అందరూ తెలిసిందే. కానీ మాకు అనుబంధం జయశంకర్ చెప్పినట్టు మాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు సార్ ఏసీ సర్వీసెస్గా ఉన్నారు. ఆయన చాలా ఎంకరేజ్ చేస్తూ ఆ రోజు డిపార్ట్మెంట్లో ఎలా ఉండాలి ఏంటి అని రోజు చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కమిషనర్ ఆఫీస్లో. సో సార్ దగ్గర మేము నేర్చుకోవాల్సింది, అందరూ నేర్చుకున్నది కూడా ఏంటంటే, మేము నేర్చుకోలేకపోయాము, ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకుందాం అనుకుంటూనే ఉన్నాం కానీ అంత ప్రశాంతంగా ఉండలేకున్నాం. తర్వాత ఎక్కడ కనిపించినా కూడా, అంటే నేను చాలా రోజుల నుంచి చాలా సర్వీస్ చేశాను సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. మనం కొద్దిమంది అంటే ఈ డిపార్ట్మెంట్ కాదు కానీ వేరే డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాటిల్లో మనం కనిపించినా కూడా తలంచుకొని వెళ్ళిపోతుంటారు. అట్లాంటి సార్ ఒకవేళ మనం చూడకపోయినా కూడా సార్ పిలిచి మాట్లాడతారు, ఉండవా మళ్ళీ వస్తున్నా నేను అంటారు. మళ్ళీ ఒకసారి వెళ్ళి మాట్లాడితే కానీ ఆయనకి హ్యాపీగా ఉండదు, మాకు హ్యాపీగా ఉండదు. సో ఇలాంటి అనుబంధాలు చాలా ఉన్నాయి. ఆయన ఇంకా అందరికీ తెలిసిందే, నిత్య విద్యార్థి. ప్రతిసారి ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొంది పిహెచ్డి ఐఐఎం చేశారు. నేను కూడా ఆయన్ని చూసే నేను కూడా ఈ మధ్య పిహెచ్డి జాయిన్ అయ్యి దాని పర్మిషన్ కూడా సారే ఇచ్చారు, రీసెంట్గానే పర్మిషన్ ఇచ్చారు లాస్ట్. సో ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఇక స్పోర్ట్స్ గేమ్స్ అయితే చెప్పక్కర్లేదు, ప్రతిదీ టచ్ చేస్తారు, ఎన్ని ఉన్నాయో అన్నీ ఆడతారు. మాకు కూడా తెలియదు, లాస్ట్ టైం 2-3 సార్లు చెప్పాను కూడా. రాజమండ్రిలో పనిచేసేటప్పుడు ఒకరోజు వచ్చారు, వేరే పక్క సర్కిల్ ఆయన వచ్చారు, రవిశంకర్ సార్ వచ్చారు, గోల్ఫ్ ఆడదామంటున్నారు. ఇదేంటి, నేను 1 ఇయర్ నుంచి అసలు రాజమండ్రిలో గోల్ఫ్ ఉందని తెలియదు, గోదావరి ఉంది కానీ గోల్ఫ్ కోర్ట్ ఎక్కడుందో నాకు తెలియదు. సరే ఎక్కడుంది బాబు అంటే సారే చెప్పారు అడ్రస్, ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర గోల్ఫ్ ఉందంటే అది కూడా ఆడారు. సో టెన్నిస్, గోల్ఫ్ ఇలా ప్రతిదీ అంటే అలా నేర్చుకోవాలనే తప్పన ఉండబట్టి ఆయన ఇప్పటికి కూడా చాలా యంగ్గా ఎంతూజియాస్టిక్గా ఉండాలనుకుంటున్నాను. సో ఆయన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. వారి స్నేహితులు అర్జున్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి క్లుప్త సందేశాలతో ముగించే ప్రయత్నం చేద్దాం, అన్యదా భావించకండి ప్లీజ్. సభేనమ్మా 11 కార్యక్రమం ప్రారంభమవుతుంది అనుకుని చాలా ఎక్కువ ప్రిపేర్ ఇచ్చాను కానీ తగ్గించేస్తున్నాను. శివశంకర్ గారు మరొక మిత్రులు నాకు, వారు మాట్లాడుతూ అన్నారు మరి ఎలా భరించారు రవిశంకర్ని శారదా గారని. నాకు విషయం గుర్తొస్తుంది, వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం, ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. వాళ్ళిద్దరిది ఒక గోడ అడ్డం, ఒక గోడ అటు, ఒక గోడ ఇటు. మరి ఏ గోడ నుంచి ఏ గోడకి ముందుకు ఆ సమాచారం వచ్చిందో నాకు తెలియదు. సమాచారం అయితే వచ్చింది, గోడ చెప్పాలి. ఇప్పుడు ఎవరో చెప్పబోతున్నారు ఇద్దరిలో. అయితే మరొక విశేషం ఏంటంటే రవిశంకర్ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఎందుకంటే ప్రతిరోజు మా ఇంటికి వచ్చి గంట సేపు ఆ అమ్మాయి గురించి తన ప్రేమ గురించి చెప్తుండేవాడు. దాంతో అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య మారుతి వరప్రసాద్, అమ్మాయి వాళ్ళ అన్న, అతను వచ్చేవాడు. మా చెల్లెలేమో రవిశంకర్ తప్ప చేసుకొని ఉంటుంది, మరి రవిశంకర్కి ఏమో ఇంకా జాబు లేదు, తను ఇప్పుడు హిందూ కాలేజీలో లెక్చరర్ పనిచేస్తున్నాడు, కాంపిటేటివ్ సక్సెస్ కాలేజీలో ఫ్యాకల్టీ చెప్తున్నాడు, మంచి పేరుంది, బాగా నడుస్తుంది వ్యవహారం, మరి జాబ్ వస్తుందంటావా? మిగతా డౌట్లు ఏం లేవు, మంచివాడు, బుద్ధిమంతుడు, ఎప్పుడు తెలిసినవాడు, పక్కింటి అబ్బాయి, అన్నీ బాగున్నాయి. ఇదొక డౌట్. నేనేమో ఏం పర్వాలేదయ్యా, ఉద్యోగం అయితే వస్తుంది, భార్యని పోషించగలుగుతాడు గ్యారంటీగా, ఏ ఉద్యోగం నాకు తెలియదు కానీ భార్య అయితే పోషించుకుంటాడు, ఏ ఇబ్బంది అని చెప్తుండేవాడిని. నా మాట నిలబెట్టాడు రవిశంకర్ చాలా పెద్ద ఎత్తున, చాలా గొప్పగా. ఏబిపిఎస్సిలో 1995లో జరిగిన ఎగ్జామినేషన్లో
స్టేట్ మొత్తం మీద 4th ర్యాంక్ సాధించాడు. అమ్మయ్య, మారుతి వరపు సాధించి తిట్టు తెప్పినాయి నాకు. సరే, ఆ తర్వాత ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మీ అందరం కూడా ఇక్కడ స్నేహబంధం చాలామంది ఉన్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ని. గ్రూప్ 1 ఎప్పుడైతే 4th ర్యాంక్ అనుకున్నామో డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ, కానీ అది తీసుకోలేదు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పటికీ నేనైతే బాధపడుతున్నా, ఎందుకంటే ఆ రోజు తెలుసు హీ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యి ఉండేవాడు, మిగతా స్టేట్లో ఉండండి. మరి అది అప్పుడు కూడా కొంచెం అనిపించేది మాకు. మీకు గ్రూప్ 2లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది తనకి. డిప్యూటీ రావడం అనేది గ్రూప్ 2లో ఒకేసారి జరిగింది ఎగ్జామ్. ఒకేసారి గ్రూప్ 1 గ్రూప్ 2 జరిగాయి. రెండింటిలో కూడా విజేత. అందులో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. నాకు గుర్తు వరకు 10th ర్యాంక్ ఈ లోపల ఏదో వచ్చింది. ఇదేమో 4th ర్యాంక్, ఇది గుర్తుంది. కాబట్టి ఆ రకంగా 2 ఎగ్జామినేషన్స్ విజయం సాధించాడు. అదొక గుర్తు నాకు. రెండోది ఏంటంటే నాకు ఎవరు అన్నారు కేబీసీ గురించి. కౌన్ బనే కరోడ్పతిలో రవిశంకర్కి ఫోన్ ఏ ఫ్రెండ్ నేనే. నేను హైదరాబాద్లో కంపెనీలో కొంతకాలం డైరెక్టర్గా పనిచేశాను. రవిశంకర్ ఫోన్ చేశాడు నాకు, ఇట్లా నేను కేబీసీకి అటెండ్ అవుతున్నాను, ఫోన్ ఏ ఫ్రెండ్స్ 3 ఉంటారు, నీ పేరు కూడా ఇస్తున్నానని. సరే, డేట్ చెప్పాడు. కింద మామూలు చెప్పించాను, ఫోన్ ఇస్తే వెంటనే కలపమని. సరే, కొంచెంసేపు తర్వాత కేబీసీ నుంచి ఆ కంపెనీ దాని నుంచి ఇప్పుడు చిరంజీవి గారు బహుశా యాంకరు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ మీ నెంబర్ ఇచ్చారండి, మీరు రెడీగా ఉండండి అని అడిగితే కనుక మీరు చెప్తారు కానీ. అప్పుడు నాకు విషయం అర్థమైంది ఏంటంటే ఆయన హాట్ సీట్ ఎక్కాడని. హాట్ సీట్ ఎక్కితేనే ఫోన్ ఫ్రెండ్కి ఫోన్లు వస్తాయి. 3 ఉంటాం. సరే, 3 ఉన్నాం. ఆ 3లో ఆయన ఎవరినో కోరుకుంటాడు. తర్వాత ఎవరు కోరుకుంటే వాళ్ళు సమాధానం చెప్పాలి. నా పేరు కోరుకోకపోతే బాగుండు, ఎందుకంటే మరి ఆ సమాధానం చెప్పలేకపోతే నేను ఇరుకులో పడతాను కదా అని కొంచెం టెన్షన్గానే ఉన్నా. రానే వచ్చింది, ఫోన్ వచ్చింది, మీ ఫ్రెండ్ ఒక ప్రశ్న అడుగుతారండి, మీకు మీ హెల్ప్ కావాలని. నా అదృష్టం బాగుండి నేను సమాధానం చెప్పగలిగా. నాకు మంచి ఆనందకరమైన విషయం. తర్వాత ఆయన చాలా మెట్లు ఎక్కాడు, పెద్దగా వెళ్ళాడు. అది ఇంకో 2 ఫోన్లు అయితే ₹1,00,00,000 ఇచ్చి ఉండేవి. అక్కడ అతను ఆగిపోయాడు. ఆగిపోవడం కూడా చాలా నైస్గా ఆగిపోయాడు. ఆకపోతే మళ్ళీ తిరిగి కిందకు వచ్చేది. కాబట్టి అదొకటి నాకు బాగా రవిశంకర్తో అనుభవం. రవిశంకర్ గుంటూరులో ఉన్నప్పుడు దాదాపుగా ప్రతిరోజు కలుస్తుండేవాళ్ళం. కానీ సాయంత్రం రాగానే ఫోన్ చేస్తుండేవాడు, మాట్లాడుతుండేవాళ్ళం. అది నడుస్తూ వచ్చింది. మరొక అంశం ఏంటంటే ఇక్కడంతా రిటైర్డ్ అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి తను ట్రాన్స్ఫర్ అథారిటీగా గుంటూరు వచ్చాడు. మరి నా స్టూడెంట్స్, నేను గ్రూప్స్ కోచింగ్ ఇస్తాను, మీ డిపార్ట్మెంట్లో నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రస్తుతం సిటీఓ దాకా కూడా వచ్చారు, ఇప్పటికి ఏసీటీ వాళ్ళు ఉన్నారు. అయితే మా ఫ్రెండ్కి వాళ్ళ విజయంకరావు జాబ్ చేస్తున్నారు అక్కడ మీ దాంట్లో, పెళ్ళి చేయడం బాగుండదేమో. సరే, 4 ట్రాన్స్ఫర్లు. 4 ట్రాన్స్ఫర్లకి నేను చెప్పాలి రవిశంకర్కి. సరే, మరి తప్పదు, రవిశంకర్ని కొంచెం చూడు, మరి మిత్రులు నాకు చేయాలని. 4కి పూర్తి అయ్యాయి. అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే దే ఆర్ జెన్యున్ ఫర్ దేర్ ట్రాన్స్ఫర్స్. కాబట్టి రవిశంకర్తో నాకు ఉన్నటువంటి మరొక అనుబంధం. మిగతావి అనేక ఉంటాయి, మరి సమయం కూడా తక్కువే కాబట్టి ఈ విషయాలు తెలియజేస్తూ, రవిశంకర్ని నేను ఇంకొక కోణం ఏంటంటే, రవిశంకర్లో తను రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చెందినవాడు. ఆర్ఎస్ఎస్లో తను ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ మీకు తెలుసు, ఆర్ఎస్ఎస్ అంటే. కాబట్టి ఆర్ఎస్ఎస్ నీ కోసం ఎదురు చూస్తుంది. నాకు తెలియదు జనసేన ఎదురు చూస్తుందో లేకపోతే మీ డిపార్ట్మెంట్ ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆర్ఎస్ఎస్ వాటికి ఎదురు చూస్తుంది. కాబట్టి సంఘంలోకి వచ్చి మంచి బాధ్యత స్వీకరిస్తామని అనుకుంటూ నెక్స్ట్ పాపారావు మాట్లాడబోతున్నాడులే, చెబుదు కానీ. కాబట్టి రవిశంకర్కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, అనుమానం లేదు. బహుశా ఏదన్నా డిపార్ట్మెంట్లోనే పోస్ట్ కూడా రావచ్చు, లేదా నామినేట్ పోస్టులు అనేది రావచ్చు. దాంతోపాటుగా సర్వీస్ చేసిన అవకాశం ఎక్కువ ఉంది. ఇవాళ ఎవరు రిటైర్డ్ పీపుల్కి ఎవరు ఫీల్ అవ్వట్లేదు. అందరూ జస్ట్ రిటైర్డ్ అంతే, దే ఆర్ నాట్ టైర్డ్. కాబట్టి రవిశంకర్ ఇంకా మంచి భవిష్యత్తు ఉందని, ఇంకా అనేక రకాలైన బాధ్యతల్ని పదవుల్ని స్వీకరిస్తానని భావిస్తూ వారందరికీ మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పారావు గారు ఎవరిని కూడా కాదు అని అనలేని పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అనుభవాలు చెప్తూ ఉన్నారు, అన్నీ కొత్తవే. కాబట్టి క్లుప్తంతో ముగిద్దామని ప్రయత్నం చేద్దాం, ప్లీజ్. సభకు నమస్కారం. నాది ఒక 45 సంవత్సరాల అనుబంధం అండి. హిందూ కాలేజీలో తను బీఎస్సీ, నేను జేకేసీలో చదువుతుండేవాడిని. అయితే
వాడిది నాది ఏరా అనే సంబంధం అండి. ఏరా అని అంటే అనటంలో ఒక అర్థం ఉందండి. మేము 45 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఏరా అని అనేవాళ్ళం అండి. తను వాళ్ళ సీనియర్ ఒక అతను వెలువలు భాస్కర్రావు అని ఉండేవాడండి. గంటలో ఏమండి నుంచి ఏరామా అనేవాడండి. గంట ఫ్రెండ్షిప్లో కొత్త వాళ్ళని పరిచయం చేస్తే ఏంటి పాపారావు గారు అనేవాడు ముందు. తర్వాత ఒక అరగంట తర్వాత ఏంటి పాపారావు అనేవాడు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పిన తర్వాత ఎరా పాపారావు అనేవాడు. ఆ ఫ్రెండ్షిప్ కాదండి, 45 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ అండి. రవిశంకర్ నాకు మా ఫ్రెండ్స్కి అయితే చాలా సలహాలు ఇచ్చాడండి. జిఎస్టీలో ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే నేను తను అడిగేవాడిని, అడిగి వాళ్ళ పాస్ చేసేవాడిని. వాడి సలహాలు బాగా మంచి సలహాలు ఇచ్చేవాడండి. వాళ్ళు చాలా లాభపడ్డారండి. వాళ్ళు గొప్పతనం విషయం ఏంటంటే ఎప్పుడు చిరునవ్వుతోటి ఉంటాడండి. ఎప్పుడు చిరునవ్వుతోటే ఉంటాడండి వాడు. ఇంకోటి వాడి వాడు బ్యాచ్మేట్ అని చెప్పుకోవటానికి నాకు బాధగా ఉంటుందండి కొద్దిగా. వాడేమో హెయిర్ అట్లా ఉంటుంది, వాడు మీసాలు అదంతా నల్లగా ఉంటాయి, తెల్లగా ఉన్న జుట్టు ఏమో ఊడిపోయింది. జుట్టు ఊడిపోయింది ఏం చేయమంటావు అని అడుగుతున్నాను. రంగు వేసుకోవడానికి అవకాశం లేదు కదా. అది వద్దులేండి, ఎందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇబ్బందులు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయి సార్ ఇంట్లో. సరే, రవిశంకర్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. నాకు ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రవిశంకర్ యొక్క జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. వారి మరొక స్నేహితులు శ్రీ నరేంద్ర గారు. వారి తర్వాత మరొకరితో ఈ కార్యక్రమం ముగుస్తుంది, సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి తొందరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. Good afternoon to all of you. So very significant dignitaries on the dais and off the dais, and the hero of the day, Dr. Ravi Shankar. It's a great thing that we celebrate retirement or annulment after serving the society of the people for so long a period. So andariki, I think you all know him from the beginning. So he started with very humble beginnings. He strived to be a very good learner from the beginning, and he thrived to be a very good teacher in the later aspects of his life. And I think he, after hearing all these colleagues of him, he continued teaching all through his profession also. And then he proved to be a very great officer, a very great public servant, commissioner, very great leader in his team. And wherever he went, as I heard from all these colleagues, he started the trend of what actually that work means, what actually that work demands. And he has shown the people within the department and out of the department what actually this post or this seat is meant for. And that's something very, 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 very very rare and a personality that we can find in such government departments, as I understand. I don't know whether you all know or not. He is a very romantic fellow from the beginning. He had a very adventurous love marriage. And that is also a very rare thing, no? Most of us, I don't think. How many of you had love marriages? I don't know. Yeah. So such a thing. So as a multifaceted personality coming up to this stage of life, and I wish him all the best in his future. And చాలా మంది సజెస్ట్ చేశారు, and I also pray him, I also request him to pen down his experiences in life, and if something he can share with the future generations, whether departmental wise or philosophical wise or spiritual wise, whatever. I request him to pen down something and bring it to the public. Thank you very much for giving me this opportunity. Thank you, Ravi Shankar, and I wish him all the best and all his family members a very great future. Thank you very much. వారి స్నేహితులతో పాటుగా వారి శిష్య బృందంలో కూడా అనేక మంది ఉన్నారు. శ్రీ రవికాంత్ గారు
సమయాభావం వల్ల చాలామంది వారి గురించి చెప్పాలనేటటువంటి తపన ఉన్నప్పటికీ సమయాభావం వల్ల అవకాశం కల్పించలేకపోయినందుకు మన్నించాలి, సమయం చాలా తక్కువ ఉన్నందున. కాబట్టి శ్రీ రవికాంత్ గారితో ఈ కార్యక్రమం మనం తదుపరి కార్యక్రమం సన్మాన కార్యక్రమం కొనసాగుతుంది. నమస్కారం. మాకు రవిశంకర్ గారు 1993లో మాకు హిందూ కాలేజీలో జియాలజీ లెక్చరర్గా మాకు పరిచయం. అట్ ది సేమ్ టైం 95 మేము కూడా గ్రూప్ 1 రాయడానికి ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకునేవాళ్ళం. మాకు ఆ విధంగా ఆయన ఇన్స్పిరేషన్ చేస్తా మాకందరికీ ఇవాళ జియాలజీ అంటే అందులో ఒక సబ్జెక్టు చెప్పేవాళ్ళు. ఆయన చెప్పిన సబ్జెక్టు మా అందరికీ గుర్తుండేది. ఆయనతో పాటు మల్లికార్జునరావు గారు కూడా మాకు పాఠాలు చెప్పారు. ఆయనకి ఇవాళ రిటైర్మెంట్ అన్నా కూడా మేము ఎవరం అంగీకరించాం. ఎందుకంటే ఆయన అంత యంగ్స్టర్, ఇవాళ కూడా పాఠాలు చెప్పే స్టేజ్లోనే ఉన్నారు. రిటైర్ అయినా కూడా ఎంతోమంది గ్రూప్ 1కి జియాలజీ సబ్జెక్టు ఆప్షనల్గా నేర్చుకున్న వాళ్ళకి చెప్పాలని కోరుకుంటున్నాం. ఈజ్ ఏ వెరీ జీనియస్ ఇన్ జియాలజీ. బట్ మీరు అందరూ కమర్షియల్ ట్యాక్సెస్ గురించి అనుకుంటారు, కానీ ఆయన జాగ్రఫీ జియాలజీ చెబితే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఉంటుంది. ఆయనకు అంత విపరీతమైన నాలెడ్జ్ దానిలో. మా అందరికీ ఏంటంటే, నాకు గతంగా నేను చదువుకున్న ఆయన దగ్గర లెక్చరర్గా అయినా కూడా, నేను మైనింగ్ కన్సల్టెంట్గా అయినా ఆయనతో పాటు కంటిన్యూస్గా ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఇవాళ ఆయన రిటైర్ అంటే మా అందరికీ అదో రకమైన ఫీలింగ్. ఎందుకంటే మా తరం మొత్తానికి ఆయన ఇన్స్పిరేషన్. ఆ రోజుల్లో గ్రూప్ 1 పోస్ట్ కొడదామంటే చాలా గొప్ప. మా హిందూ కాలేజీలో జియాలజీలోంచి గ్రూప్ 1 కొట్టిన ఫస్ట్ పర్సన్ మా అందరికీ. అందుకని ఆయన్ని రిటైర్మెంట్ అని మనం ఎవరం భావించకూడదు. ఆయనకి రిటైర్మెంట్ లేదు. కంటిన్యూస్గా ఏదో ఒక సబ్జెక్ట్లో ఆయన కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉంటారు. అలా చేస్తూ ఉండాలని, భగవంతుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారి ధర్మపత్ని శ్రీ శారదమ్మ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ